నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రావణ మాసం తొలి శుక్రవారం భక్తి శ్రద్ధలతో సామూహిక వరలక్ష్మి పూజలు చేసిన భక్తులు. మత్స్యకారులు చేపల వేటతో పాటు అదనపు ఆదాయ మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. ఫిషరీస్ డిపార్ట్మెంట్ కోఆపరేటివ్ సొసైటీ జేడీ శ్రీనివాస్ నాయక్. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకుని వేగంగా పరిష్కరించాలి అన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రవర్మరాజు అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం చేపట్టిన ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు నిర్వహించిన స్పెషల్ పీజీఆర్ఎస్ సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్తో కలిసి బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్రవర్మరాజు పాల్గొన్నారు. బాపట్ల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో ఎమ్మెల్యే నరేంద్రవర్మరాజు స్వయంగా మాట్లాడి వారి సమస్యలను విన్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తూ ఆయా సమస్యల తీవ్రతను అక్కడికక్కడే అధికారులకు వివరించి నిబంధనల ప్రకారం నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా పాలనను ప్రజల ముంగిటకు చేర్చడమే ప్రభుత్వ ఉద్దేశమని, ఏ ఒక్క అర్జీదారుడు నిరాశతో వెనుతిరగకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ మరియు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల వర్ణ, ఆర్డీఓ ఏ హరికుమార్, మున్సిపల్ కమిషనర్ ఎం హాసిని, తహసీల్దార్ సలీమా, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఎస్ విజయమ్మలతో పాటు వివిధ శాఖల పీడీలు బి సింగయ్య, విజయలక్ష్మి, ఆనంద, సత్యపాల్, రాధా, మాధవి, స్త్రీ శిశు సంక్షేమం, అలాగే వెంకటేశ్వరరావు, విద్యుత్ శాఖ ఎస్ఈ ఆంజనేయులు, వ్యవసాయ అధికారిని లక్ష్మీ, మార్కెఫెడ్ డిఎం కారుణ్యశ్రీ, ల్యాండ్ సర్వే ఏడి సాంబశివరావు, డిపిఓ ఎల్ ప్రభాకర్ రావు, డిఐఓ కోదండరాం, బీసీ వెల్ఫేర్ డీడీ శివలీల, జిల్లా ఫైర్ ఆఫీసర్ వినయ్, ఆర్టీసీ ఆర్ఎం విమల, డివిజన్ మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలోని వివేకానంద కాలనీ సచివాలయం వద్ద స్వాతంత్ర పోరాట స్ఫూర్తికి, దేశ నిర్మాణ నిబద్ధతకు గుర్తుగా బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్రవర్మరాజు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ రాబోయే తరాలకు స్వచ్ఛమైన పచ్చని వాతావరణాన్ని అందించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ హరికుమార్, మున్సిపల్ కమిషనర్ హాసిని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా బాపట్ల పట్టణంలోని వివేకానంద కాలనీలో ఉన్న పార్కును పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కులోని సౌకర్యాలపై అధికారులతో చర్చించి పార్కును ప్రజలకు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మున్సిపల్ కమిషనర్ హాసిని, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చిన్నప్పటి నుంచే విద్యార్థులు దేశభక్తి పెంపొందించాలని మాజీ సైనిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. కర్లపాలెం భార్గవి విద్యా సంస్థల అధినేత పేరాల వెంకట సురేష్ ఆధ్వర్యంలో కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భార్గవి విద్యా సంస్థల విద్యార్థులు 100 అడుగుల జాతీయ జెండాను చేతబూని ప్రధాన రహదారులపై ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో పాల్గొని దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకున్నారు. ర్యాలీలో విద్యార్థులు చేసిన దేశభక్తి నినాదాలు జాతీయ జెండాలతో కర్లపాలెం జాతీయ రహదారిపై తిరుగుతూ దేశభక్తి ఉప్పొంగేలా చేశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ సైనిక సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ విశిష్టతను, దేశ స్వాతంత్ర్యం కోసం స్వాతంత్ర సమరయోధులు చేసిన పోరాటాలను, వారి త్యాగాలను విద్యార్థులకు వివరించారు. దేశభక్తి, జాతీయ సమైక్యత, దేశం పట్ల బాధ్యత వంటి విలువలను యువత అలవర్చుకోవాలని ఆయన సూచించారు. శ్రీ భార్గవి విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విద్యార్థుల్లో దేశభక్తి భావాలను మరింత పెంపొందించేలా సాగిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎల్లావుల ఏడుకొండలు, అంబేద్కర్ సమాజం గౌరవ అధ్యక్షులు మందపాటి పరమానంద కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భార్గవి స్కూల్ విద్యార్థులకు నా ఆశీస్సులు. చాలా సంతోషం. దేశ సేవలో తరించినటువంటి మేము ఇక్కడ మరి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా
భార్గవి స్కూల్ యాజమాన్యం వారి ఆధ్వర్యంలో స్కూల్ సిబ్బంది అందరూ కూడా మరి ఒక పండుగ వాతావరణంలో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవటం చాలా సంతోషం. మరి ఇలాంటి వేడుకల్ని ఎందుకు జరుపుకోవాలి? మనం ఎందుకు జరుపుకోవాలంటే మరి 250 సంవత్సరాలకు పైబడి బ్రిటిష్ వారి శృంఖలాలలో నలిగిపోయినటువంటి అష్ట కష్టాలు పడినటువంటి భారతదేశానికి విముక్తి కల్పించడం కోసం, మనందరికీ స్వాతంత్రం తీసుకురావడం కోసం ఎంతో మంది మరి కొన్ని వేల మంది మహానుభావులు ప్రాణత్యాగాలు చేస్తే వచ్చినటువంటిదే ఈ స్వాతంత్ర దినోత్సవం. మరి అలాంటి మరి అమర వీరులను, అలాంటి వారి త్యాగాలను మరి స్మరించుకుంటూ మనం మరి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో ఆవశ్యకత ఉంది. మరి కులాలకి మరి భారతదేశంలో మరి విభిన్న రకాల జాతులు, విభిన్న రకాల కులాలు ఉన్నప్పటికీ అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాల వారు కలిసి చేసుకునే పండుగే ఈ స్వాతంత్ర దినోత్సవం. మరి కుల మతాలకు అతీతంగా ఈ రోజున కర్లపాలెంలో మరి దేశ ప్రేమ ఉప్పొంగుతున్నట్లుగా మరి ఈ భార్గవి స్కూల్ మరి యాజమాన్యం విద్యార్థులు ఇంత భారీ తిరంగాతో ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ మరి ఈ యొక్క ర్యాలీని చేయడం చాలా సంతోషం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అరికట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ పేర్కొన్నారు. మార్పు రావాలి, మార్పు కావాలి, మార్పు అవసరం అనే కరపత్రాలను కర్లపాలెంలోని ప్రజలకు అందజేశారు. ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం ఉచితంగా అందించాలని, ప్రతి యువకులకు ఉపాధి కల్పించాలని, రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, కార్మికుల యొక్క ప్రయోజనాలను కాపాడాలని, వారు సాధించుకున్న హక్కులను పునర్నిర్మాణం చేయాలని, మహిళలు, దళితులు, మైనారిటీలు, గిరిజనులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని తదితర డిమాండ్లతో సెప్టెంబర్ 1న చలో ఢిల్లీకి తరలి రావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కర్లపాలెం మండల నాయకులు సింహాద్రి శివయ్య, కర్లపాలెం మండలం ఏఐటియుసి అధ్యక్షులు షేక్ జిలానీ, రైతు సంఘం జిల్లా నాయకులు చీరాల సూర్యనారాయణ రెడ్డి, డిహెచ్పిఎస్ జిల్లా అన్న కార్యదర్శి దాసి నాగేశ్వరరావు, ఆటో యూనియన్ నాయకులు షేక్ సద్దాం, జలాది నల్లయ్య, గుమ్మడి రమేష్, సంజయ్ పఠాన్, సుబాని తదితర పార్టీ నాయకులు, ఆటో యూనియన్ నాయకులు, రిక్షా యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చలో ఢిల్లీ సెప్టెంబర్ 1న చలో ఢిల్లీకి పిలుపునివ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి, వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఏ ఒక్కడు కూడా అమలు చేయని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పనులు ప్రజలందరూ కూడా చలో ఢిల్లీకి వేలాది మందిగా తరలి రావాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. గ్యాస్, పెట్రోలు, డీజిల్ విపరీతంగా పెంచేస్తూ ఉన్నారు. సామాన్య మానవుడి యొక్క నడ్డి నిలువున పిలుస్తూ ఉన్నారు. బడా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అన్ని కూడా అప్పచెప్పే పరిస్థితి. ఎక్కడ కబ్జా, ఎక్కడ స్థలాలు కనపడితే అక్కడ కబ్జా చేసే పరిస్థితి. విమానాలు, రైళ్లు, బస్ స్టాండ్లు, లాస్ట్కి దేవాలయాలు కూడా అప్పుడుగా తాకట్టు పెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనం చూసాం, రామాలయం కడితే ఈ దేశ భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి రామాలయం కట్టించారు అయోధ్యలో. అక్కడ 2000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఆ రామాలయానికి సంబంధించిన అధికారుల్ని, అక్కడ ఉన్న చైర్మన్లు అందరినీ కూడా తీసేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా వాళ్ళన్న చోట తప్పు జరిగింది, దాన్ని సరి చేసుకోమని చెప్పి అడిగితే, లేదా ఎగ్జామ్ నీట్ పేపర్లలో అవకతవకలు జరిగినాయి, లీకేజీలు జరిగినాయి, దాన్ని సరి చేసుకొని విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే, వీళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, ఆఫ్ఘన్ నుంచి వచ్చారు, వీళ్ళందరూ తీవ్రవాదులు, ఈ రాజ్యం మీద ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించకూడదు, మేము ఏది చెప్తే అదే, మేము ఏది చెప్తే, ఏది కట్టుకోమంటే అదే కట్టుకోవాలి, ఏది తిరుగుంటే అదే తినాలి, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలని చెప్పి ఒక నియంత పోకడ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. అందువలన మార్పు రావాలి, మార్పు కావాలి, మార్పు అవసరం. ఈ దేశం నుండి బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని తరిమి కొట్టకపోతే
సామాన్య ప్రజల పరిస్థితి నిలువున అన్యాయమయ్యే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసేటువంటి ఈ చలో ఢిల్లీ కార్యక్రమానికి అందరూ కూడా కలిసి సహాయ సహకారాలు అందించి కలిసి ఐకమత్యంగా రేపు చలో ఢిల్లీ సెప్టెంబర్ 1న రామ్లీలా మైదానంలో జరిగినటువంటి కార్యక్రమాన్ని ధర్నాన్ని జయప్రదర్శిస్తామని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బాపట్ల జిల్లాగా అదేవిధంగా కర్లపాలెం మండలం హెడ్కోర్టులో ఈరోజు కాంగ్రెస్ తీసుకుంటా అందరికీ ఒక్కరిని కూడా ఈ ధర్నాన్ని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. ప్రతి ఇంటి మీద జాతీయ పతాకం ఎగరవేయాలని కర్లపాలెం తహసీల్దార్ డి రవీంద్ర కుమార్ అన్నారు. బాపట్ల జిల్లా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఎన్డబ్ల్యూసి వారు 100 మీటర్ల భారీ జాతీయ పతాకాన్ని కర్లపాలెంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఎన్డబ్ల్యూసి బాపట్ల జిల్లా చైర్మన్ ఆవుల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా ఎంఆర్ఓ, ఎంపీడీఓ ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశాన్ని, పర్యావరణం, ప్రకృతిని కాపాడుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ దేశ సేవ ఎంతో సంతృప్తినిచ్చింది అన్నారు. స్థానిక పాలకేంద్రం వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి మహానాయకుల త్యాగాలను స్మరించుకుంటూ త్రివర్ణ పతాకం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరు శ్రీనివాసరావు, బాపట్ల జిల్లా ఎన్డబ్ల్యూసి డైరెక్టర్లు ఎనకొల్లు పోలీసరావు, ఉప్పిన నరసింహారావు, ప్రసాదరావు, స్థానిక టీడీపీ నాయకులు వేణురాజు, స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి విజయశ్రీ, డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, అంబేద్కర్ సేవా సమితి గౌరవ అధ్యక్షులు మందపాటి పరమానంద కుమార్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యక్రమాలు చేపడుతున్నారు. దానిలో భాగంగా ఈరోజు 100 అడుగులు జాతీయకరణాన్ని విద్యార్థుల ర్యాలీ నిర్వహించేందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పటివరకు మనం 79 స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకున్నాం. రిపబ్లిక్ డే ఆగస్టు 15 అంటే స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. 80వ సంవత్సరంలో అడుగుపెట్టిన ఈ శుభ సందర్భంగా ఇంకా 2 రోజుల్లో శనివారం మనందరం కూడా ప్రతి ఆఫీసులో ప్రతి ఒక్క చోట కూడా ఈ యొక్క జాతీయకరణాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు ప్రతి ఇంటి మీద కూడా అధికారికంగా అంటే ప్రతి ఇంటి మీద కూడా ఈ జాతీయ జెండా ఎగరాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాలు చేపట్టారు. దానిలో భాగంగా మన బాపట్ల జిల్లా కలెక్టర్ గారైనటువంటి డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ గారు ఆదేశాల మేరకు బాపట్ల జిల్లాలో అన్ని స్కూళ్ళలో, అన్ని ఆఫీసుల్లో, అన్ని ప్రాంతాల్లో ఈ యొక్క సైకిల్ ర్యాలీలు, ఈ యొక్క హఠాత్తుల కార్యక్రమాలు చేపట్టమని ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం పంచాయతీ పాతూరుకు చెందిన ఒక నిరుపేద మహిళకు ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా బియ్యంను అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందన్నారు. దాతలు, సభ్యుల సహకారంతో క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్ వలీ, మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ బాషా, షేక్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం, శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అందరికీ కూడా. అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో, పిల్ల పాపలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. 80వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అందరూ కూడా భారతదేశానికి స్వాతంత్రం ఏ విధంగా వచ్చిందని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉన్నది. మరి ఆంగ్లేయులు మన భారతదేశంలో వ్యాపార నిమిత్తము ప్రవేశించి తర్వాత భారతదేశాన్ని ఆక్రమించుకొని భారతదేశం పరిపాలన సాగించారు. మరి భారతీయులను బానిసలుగా చూశారు. మరి భారతీయులందరూ ఒక మాట మీదకి భారతీయులందరూ కూడా కలిసి వ్యాపార నిమిత్తము మన దేశానికి వచ్చి మన మీద పెత్తనం చేయటం ఏంది అని ఆలోచించి విప్లవాన్ని మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఎన్నో లక్షల మంది భారతీయులు ధన, మాన, ప్రాణాలను కోల్పోయి
ఆ త్యాగమే ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. వచ్చిన తర్వాత మన దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించుకొని మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటున్నాము. మరి ఇంత కష్టపడి వచ్చినటువంటి స్వాతంత్రాన్ని ప్రతి పౌరుడు కూడా మన భారతదేశాన్ని మనం అభివృద్ధి దిశగా పాల్పడాలని, ప్రతి పౌరుడు పైన భారతదేశ అభివృద్ధి చేయాల్సినటువంటి హక్కు ప్రతి పౌరుడి పైన ఉంది, ప్రతి భారతీయుడి పైన ఉన్నది. అదేవిధంగా మరి ఈరోజు గత 4 సంవత్సరాలుగా అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెంలో స్థాపించి మరి కుల మతాలకు అతీతంగా ఈ అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెంని స్థాపించి నిరుపేదలైనటువంటి వారికి మరి 10 కేజీలు బియ్యం ఇవ్వటం జరిగింది. మరి అదేవిధంగా నిరుపేదలకు వస్త్రాల పంపిణీ కార్యక్రమం, అనారోగ్యంగా ఉన్న వారికి మందుల పంపిణీ కార్యక్రమం గత 4 సంవత్సరాలుగా చేస్తున్నాము. ప్రతి శుక్రవారం చేసే సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు కర్లపాలెం పంచాయతీలోని పాత కర్లపాలెం నందు ఒక నిరుపేద మహిళలకు 10 కేజీల బియ్యం ఇవ్వటం జరిగింది. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. కర్లపాలెం మండలం యాచలి హై స్కూల్ ఆధ్వర్యంలో సెంటర్ వరకు హర్ఘర్ తిరంగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యాచలి సెంటర్లో ప్రధానోపాధ్యాయురాలు సుగుణమణి మాట్లాడుతూ విద్యార్థులు దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలన్నారు. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను, పోరాటాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులు చేపల వేటతో పాటు అదనపు ఆదాయ మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఫిషరీస్ డిపార్ట్మెంట్ కోఆపరేటివ్ సొసైటీ జేడీ శ్రీనివాస్ నాయక్ అన్నారు. జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏఎఫ్సి, ఓఎఫ్సి, బీబీఏ టీం సహకారంతో బాపట్ల బెస్తపాలెంలో మత్స్యకారులకు వ్యాపార అభివృద్ధి, ఐటీ స్కిల్స్ తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల సహకారంతో మత్స్యకారులకు వివిధ పథకాల కింద సబ్సిడీ రుణాలు అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బోట్లు కొనుగోలు చేసుకునే మత్స్యకారులకు కేంద్ర ప్రభుత్వం 40% వరకు సబ్సిడీ అందించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అవకాశాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి మత్స్యకారుడు తమ బోట్లను తప్పనిసరిగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని గుర్తింపు కార్డులు పొందాలని సూచించారు. ఐటీ నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు చేపల వేటకు అనుబంధంగా ఇతర వ్యాపార కార్యకలాపాలను చేపట్టి ఆదాయాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఎఫ్సి ఆక్వా రీజనింగ్ ఆఫీసర్ కె గంగాధర్, బెస్తా కార్పొరేషన్ డైరెక్టర్ చాపా సోమయ్య, ఏఎఫ్సి ఐటీ స్కిల్ ప్రతినిధి అబ్దుల్ నవీన్, ఫిషరీస్ ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షురాలు గొల్ల కళ్యాణి, ఆక్వా అడ్వాంటేజ్ ప్రతినిధి కె షణ్ముఖతో పాటు పలువురు మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. మత్స్యశాఖ, ఎన్సిడిసి నేషనల్ జాతీయ సహకార సంఘాల కార్పొరేషన్ ద్వారా మా ఆఫ్కాఫ్ని సిబిబిఓగా గుర్తించింది. ముఖ్యంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో ప్రాథమిక మత్స్య సహకార సంఘాలని ఎఫ్పిఎఫ్పిఓలుగా అంటే ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్గా బలోపేతం చేయడానికి ఈ పథకాన్ని తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం. ఇది 100% కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి ప్రతి సంఘానికి 5 లక్షలు నిర్వహణ నిధి చొప్పున, అలాగే ఈక్విటీ గ్రాంట్ రూపంలో ఒక్కొక్క సంఘానికి 10 లక్షలు, దానిలో ఒక్కొక్క సభ్యుడికి 2,000 రూపాయల చొప్పున ఈక్విటీ గ్రాంట్ సమకూరుస్తుంది. అలాగా కనీసం 100 మంది సభ్యులు ఉన్న సంఘానికి 2 లక్షలు ఈక్విటీ గ్రాంట్ రూపంలో లబ్ధి, 5 లక్షల రూపాయలు నిర్వహణ నిధి చెందుతుంది. అలాగే పూచీకత్తు లేని రుణం 2 కోట్ల వరకు రుణ సదుపాయం కల్పిస్తుంది. వీటన్నిటిని ఉపయోగించుకొని ఈ సదుపాయాలన్నింటినీ ఇప్పటి వరకు సంఘాలుగా ఉన్న ఇవి సంస్థలుగా ఎదగాలనేది ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దీన్ని ప్రభుత్వం సజావుగా నిర్వహించడానికి పథకాన్ని ఆక్వారంగ నిపుణుల్ని, వాల్యూ చైన్ నిపుణుల్ని, అలాగే మిగిలిన డొమైన్స్లో వచ్చే ఐటీకి, అలాగే అకౌంట్స్కి, అలాగే సోషల్ మొబిలైజర్గా కొంతమందిని ఆఫ్కాఫ్ తరపున నియమించి ఈ సంఘాలన్నీ సజావుగా అన్ని కార్యక్రమాలు నిర్వహించేలాగా, ఇవి బలోపేతం అయ్యేలాగా పర్యవేక్షణతో, మా నిపుణుల పర్యవేక్షణతో ఈ సంఘాలని బలోపేతం చేసే కార్యక్రమం నడుస్తుంది. దీనిలో భాగంగా వీళ్ళకి ఆల్టర్నేటివ్ బిజినెస్ ప్లాన్ అంటే ప్రత్యామ్నాయ వ్యాపార ప్రణాళిక ఒకటి సూచించి అది అమలు జరిగేలాగా చేయటం,
రుణ సదుపాయం కల్పించటం, అలాగే వీళ్ళు చేసిన ఉత్పత్తికి మార్కెట్ అనుసంధానం చేయటం అనేది మా బాధ్యత. అది ఇప్పుడు దీనిలో భాగంగా ఈరోజు వ్యాపార ప్రణాళిక అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాం. మీరెంతో తోడ్పాటు ఇస్తారని, వాళ్ళు కూడాను మీరు ఇచ్చే తోడ్పాటుని ఉపయోగించుకొని అభివృద్ధి పథంలో నడుస్తారని, ఎందుకంటే గవర్నమెంట్ వారు ఇచ్చే పథకాలు ప్రజెంట్ మత్స్యకారులకి గవర్నమెంట్ వారు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. దానికి ప్రత్యేకమైన ఫండ్ ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ ఫండ్ని వినియోగించుకొని ఈ స్కీముల కింద ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని అభివృద్ధి చెందుతారని నేను అనుకుంటున్నాను. శ్రీ బావపురి బ్రాహ్మణ సమైక్య బాపట్ల ఆధ్వర్యంలో శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా శివశంకర్ విద్యాలయంలో సామూహిక వరలక్ష్మి పూజా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విద్యాలయ గురువు పవన్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది మహిళలు సామూహికంగా వరలక్ష్మి పూజలో పాల్గొన్నారు. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా మహిళల కోసం ప్రత్యేకంగా సామూహిక వరలక్ష్మి పూజ నిర్వహించినట్లు ఈ సందర్భంగా బావపురి బ్రాహ్మణ సమైక్య అధ్యక్షులు బందా సుందర దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారని అన్నారు. శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించడం ద్వారా కుటుంబాలకు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం ఉందన్నారు. శ్రావణ మాసం సందర్భంగా బాపట్లలోని వివిధ ప్రాంతాల్లో వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బావపూరి బ్రాహ్మణ సమైక్య కార్యవర్గ సభ్యులు బాబు, నాగేంద్ర, ఏ మోహన్, శ్రీనివాస్, గూడాభట్టు శర్మ, రామారావు, నాగరాజు, పి ప్రసాద్, శ్రీరామచంద్రమూర్తితో పాటు మహిళా కార్యవర్గ సభ్యులు పద్మావల్లి, భవానీ, జ్యోతిర్మయి, కిరణ్మయి, భారతి, గాయత్రి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. అమ్మ శ్రావణ మాసం అంటేనే శ్రవణ నక్షత్రంతో ఉంది కనుక ప్రతిరోజు ఆ శ్రావణ మాసం 4 రోజులు విశిష్టమైన పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారు భక్తులు. ఇది మొదటి శుక్రవారం ప్రప్రథమంగా పూజ్యులు, వేద పండితులు, వేద అనుష్ఠానం జరిగిన చోట ఇది ప్రారంభించాలని బావపూరి బ్రాహ్మణ సమాఖ్య వారు మొదటి శుక్రవారాన్ని శంకర విద్యాలయం వేద పాఠశాలందు ప్రారంభించడం జరిగింది. ఈరోజు సామూహికమైన వరలక్ష్మీదేవి వ్రతం జరుగుతోంది. అమ్మాయి అనుగ్రహం అందరి మీద ఉండి సకాలంలో వర్షాలు పడుతూ ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని అమ్మను కోరుకుంటూ బ్రాహ్మణ మహిళలందరూ కూడా సామూహికమైన వరలక్ష్మి వ్రతాన్ని ఈరోజు ప్రారంభించి నేటి నుండి 5 శుక్రవారాలు కూడా వివిధ ప్రాంతాల్లో ఈ యొక్క వరలక్ష్మి వ్రతాలు జరుగుతుంటాయి. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మ కృప పాత్రలై తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. తొలి శుక్రవారం అయినటువంటి శ్రావణ మాసం తొలి శుక్రవారం వరలక్ష్మి పూజ అనేటువంటిది మన బాపట్ల శంకర విద్యాలయంలో మహిళలందరితో చేత ఇక్కడ కార్యక్రమం అనేటువంటి నిర్వహించబడుతున్నది. ఈ కార్యక్రమం నిజంగా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవి ఆ యొక్క అమ్మ అందరికీ తన యొక్క దీవెనలన్నీ అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బాపట్ల ఉన్నటువంటి బాపట్ల శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా బాపట్ల పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారిని వివిధ రకాల ఫలాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రావణ మాసంలో వరాలు కురిపించే కన్యకా పరమేశ్వరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని బాపట్ల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్తమాసు సత్యనారాయణ అన్నారు. శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం అమ్మవారిని వివిధ రకాల ప్రత్యేక అలంకరణలతో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు తెలిపారు. ఫలాల అలంకరణతో పాటు రానున్న శుక్రవారాల్లో గాజుల అలంకరణ, పూల అలంకరణ, గంధం అలంకరణ తదితర ప్రత్యేక అలంకరణలు నిర్వహించనున్నట్లు చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె సురేష్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం పురస్కరించుకుని అమ్మవారి అలంకారాలు ప్రతి శుక్రవారం కూడా రకరకాల అలంకారాలతో అమ్మవారు దర్శనమిచ్చారు. ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా ఫస్ట్ శుక్రవారం పళ్ళు అలంకారం ఇవాళ. ఈరోజు భక్తులు వందలాది మందికి వస్తున్నారు, దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అమ్మవారి ఆశీస్సు అందరికీ కావాలని ఉండాలని కోరుకున్నాము. తర్వాత నెక్స్ట్ శుక్రవారం పూల అలంకారం, ఓ శుక్రవారం వచ్చేది గాజుల అలంకారం, ఓ శుక్రవారం వచ్చేది పచ్చిగుల అలంకారం, ఓ శుక్రవారం వచ్చేది గంధం అలంకారం. ఇలా ప్రతి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం జరుగుతుంది. అలాగే 8-8:30 కల్లా గుడి ఉత్సవం కూడా జరుగుతుంది. ప్రతి శుక్రవారం గుడి ఉత్సవం జరుగుతుంది. అందరూ కూడా భక్తులంతా వచ్చి అమ్మవారిని ఆశించి అమ్మవారి ఆశీస్సు తీసుకొని అమ్మవారి కొరకు ఆ పాత్ర రావాల్సిందిగా. శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారు పండ్ల అలంకారంలో దర్శనమిస్తున్నారు. అలాగే వచ్చే
వచ్చే వారం రెండో శుక్రవారం సందర్భంగా అమ్మవారు గాజుల అలంకరణతో దర్శనమిస్తారు. మూడవ వారం అమ్మవారు పశువు కొమ్ములతో దర్శనమిస్తారు. నాలుగో వారం అలాగే అమ్మవారు గంధం అలంకరణతో దర్శనమిస్తారు. ఐదవ వారం పూల అలంకరణతో దర్శనమిస్తారు. కాబట్టి భక్తులు గమనించి ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రావణ మాసం తొలి శుక్రవారం భక్తి శ్రద్ధలతో సామూహిక వరలక్ష్మి పూజలు చేసిన భక్తులు. మత్స్యకారులు చేపల వేటతో పాటు అదనపు ఆదాయ మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. ఫిషరీస్ డిపార్ట్మెంట్ కోఆపరేటివ్ సొసైటీ జేడీ శ్రీనివాస్ నాయక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.